ఇంకా ఈరోజు అయితే నేను అక్క వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి బయలుదేరిపోతున్నాను. అందుకే మార్నింగ్ 5కి అలా లేచా అన్నమాట. ఈరోజు లేచి హాట్ వాటర్ హనీ తాగేసి జీరా వాటర్ పెట్టేసుకున్నాను. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 27th మంత్ ఆఫ్ మినీ వ్లాగ్. ఇంకా మేము మా ఇంటి దగ్గరికి రీచ్ అయిపోయాము. అక్కడే హోటల్లో మంచిగా ఇడ్లీ అండ్ పూరి తీసేసుకొని తినేసి మంచిగా టీ తాగి వెళ్ళాము. ఇంటికి వెళ్ళగానే టిఫిన్ రెడీ చేయాలంటే కష్టం కదా. అటు రాగానే ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఏం ఆర్డర్ పెట్టాం, ఏమొచ్చాయని చెప్పేసి చూసుకుంటాం కదా. అదే చూస్తున్నాను. ఇక్కడ మీషోలో ఒక బ్లౌజ్ ఆర్డర్ పెట్టాను, వైట్ బ్లౌజ్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అది చాలా బాగుంది. అండ్ ఇంకోటి రామకోటి అంటారు కదా, అది లక్షనామాల పుస్తకాలు 2 తీసుకున్నాను. ఒకటి మమ్మీకి నాకు. వీటి లింక్స్ కావాలంటే లింక్స్ అని కామెంట్ చేయండి, మీకు డైరెక్ట్గా లింక్ వస్తుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఇది నేను మీకు స్టైల్ చేసి చూపిస్తాను. ప్రెగ్నెన్సీలో డివోషనల్గా ఉండాలంటే ఇలా రామకోటి రాసుకున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇంకా తెచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నాను. విరాజ్ తినేసాడు మంచిగా. ఇంకా 11:30 అలా అయింది. అప్పుడు చేశాను అన్నమాట యోగా గర్భ సంస్కారం. అప్పుడే కుదిరింది, మార్నింగ్ నాకు కుదరలే కదా. ఇంకా చాలా రోజులు అయిందని చెప్పేసి మా ఆయన చికెన్ తెచ్చాడు. చికెన్ చేసేసి పచ్చి పులుసు చేశాను. ఇంకా నా మేనిఫెస్టేషన్ కంప్లీట్ చేసేసుకుని ఆఫ్టర్నూన్ మంచిగా లంచ్ చేసేసి మార్నింగ్ లేచాక కదా పడుకున్నాను. పడుకొని లేచాక ఇంకా నైట్ మొత్తం కౌంటర్ టాప్ అంతా డీప్ క్లీన్ చేస్తున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేసినా చేయకుండా ఎక్కడికన్నా వెళ్ళొస్తే కౌంటర్ టాప్ మొత్తం డీప్ క్లీన్ చేస్తాను అన్నమాట. ఇంకా విరాజ్ మిల్క్ బాటిల్స్ అన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇన్ని రోజులు ప్యాకెట్ మిల్క్ అసలు ఇవ్వలేదు, బర్రెపాలు అయితేనే ఇస్తాను అన్నమాట విరాజ్కి. ఇవన్నీ కూడా డీప్ క్లీన్ చేసేసుకుంటున్నాను. అంతా తీసి కడిగేసి పెడితే ఏంటంటే మనకి అదొక సాటిస్ఫాక్షన్ అన్నమాట. మిగతా ఎప్పుడైనా చేసుకోవచ్చు, బట్ వంట చేసుకోవాలి కాబట్టి కౌంటర్ టాప్ అనేది ఖచ్చితంగా క్లీన్ చేస్తాను నేను ఎక్కడికన్నా వెళ్ళొస్తే. అదన్నమాట. చూసారు కదా, మొత్తం అన్నీ తీసేసాను. మొత్తం లిక్విడ్ వేసి బాగా రుద్ది కడిగేసాను. తను చాలా నీట్గానే ఉంచుతాడు, బట్ అదొక మనకు సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఇక్కడ ఉన్న స్టాండ్ చూసారు కదా, ఇది నేను మీషోలో తీసుకున్నాను. దీని గురించి చాలామంది అడిగారు. లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. స్టాండ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అన్నమాట. వీలైతే నేను లింక్స్ పెడతాను, మీరైతే లింక్ అని టైప్ చేయండి, మీకు వస్తాయి లింక్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, మనకి ఇలా ఫ్రెష్ ఫీల్ ఉంటేనే కుకింగ్ చేయడానికి కూడా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. అన్నీ మంచిగా ఆర్గనైజ్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా వీక్కి సరిపోయే వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చాడు మా హస్బెండ్. ఇంకా అవన్నీ కూడా ఇద్దరం కూర్చొని మంచిగా ఇలాంటి బాక్సెస్ తీసుకున్నాను నేను మీషో నుంచి. ఇందులో ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నామంటే 1 వీక్ వరకు మనకి ఏ టెన్షన్ ఉండదు. పుదీనా, కొత్తిమీర ఇవి కూడా టిష్యూ పేపర్ వేసి మంచిగా డబ్బాలో స్టోర్ చేసుకుంటే అసలు ఖరాబ్ కావన్నమాట. పచ్చి బఠానీ ఇవన్నీ కూడా. ఇంకా ఇలా నేను మంచిగా వెజిటేబుల్స్ ఆర్గనైజ్ చేసేసుకొని పీస్ఫుల్గా పడుకున్నాను. నెక్స్ట్ డేకి హ్యాపీగా వంట చేసుకున్నాను. సో ఇదేనమాట నా డే 27 మినీ వ్లాగ్.